వెల్కమ్ టు చట్టం టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉన్నాం. మనం ఈరోజు శ్రీ భాషిత స్కూల్ కి వచ్చాం. ఇక్కడ మనతో పాటు ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ అలాగే పోలపల్లి సుందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ విద్యా సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? శ్రీ భాషిత 2005వ సంవత్సరము మే 29 రోజు, అంటే 21 సంవత్సరం అయిపోయింది. 21 years బ్యాక్ ప్రారంభోత్సవం జరిగింది. సార్, ఇక్కడ తరగతులు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నాయి? 2005లో మొదటగా నర్సరీ నుంచి 6th వరకు స్టార్ట్ చేసి అప్గ్రేడ్ చేస్తూ పోయినాము. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉంది. అట్లనే నర్సరీ టు 2nd వరకు కేంబ్రిడ్జ్ సిలబస్ వాడుతూ ఉంటాము, సిబిఎస్ఈ సిలబస్. అట్లనే 3rd, 4th, 5th ఒలింపియాడ్తో పాటు రత్నసాగర్ వాళ్ళది సిబిఎస్ఈ సిలబస్ వాడుతుంటాం. 6th to 9th ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్, ప్లస్ ఈవెన్ ఈ సంవత్సరం నుంచి సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కూడా అద్భుతంగా పిల్లలకు తయారు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు 21 years అవుతుంది, అంటే సక్సెస్ఫుల్ గా స్కూల్ కూడా నడుస్తుంది. అంటే మీరు మొదట్లో పెట్టినప్పుడు స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మొదటి సంవత్సరము 230 మందితో స్టార్ట్ అయిపోయి ఒక స్టేజ్కి 1100 దాటింది. కానీ మేము హాస్టల్ తీసేసినాము, ఇప్పుడు డే స్కాలర్ నడుపుతున్నాం కాబట్టి సుమారు 700గా గత 6 సంవత్సరాల నుంచి. కరోనాలో మీకు తెలుసు చాలా స్కూల్స్ మూతపడ్డాయి, కానీ శ్రీ భాషిత అప్పటి నుంచే బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అప్పటి నుంచి 700 స్ట్రెంత్తో, సుమారు 700 స్ట్రెంత్ బాగా స్ట్రాంగ్గా ఉంది. ఆరుమూరులోనే ఒక ఉన్నతమైన స్కూల్గా మంచి పేరు ఉందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన స్కూల్ నుంచి విద్యార్థులు ఎలాంటి ఉత్తీర్ణత సాధించారు? మనటి 10వ తరగతిలో 100% పాస్ ఉత్తీర్ణత శాతం ఉందమ్మా. అట్లనే 563 హైయెస్ట్ స్కోర్తో పిల్లలు పాస్ అయినరు. 500 మంది పైన మార్క్స్ సుమారు 50% వచ్చినాయి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కాకపోతే పిల్లలకు కొద్దిగా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా హాలిడేస్ మధ్యలో కొద్దిగా ఎక్కువ ఇవ్వటం వల్ల పిల్లలు కొద్దిగా కన్ఫ్యూజన్కు గురైనారు. దానివల్ల కొద్దిగా రిజల్ట్ ఎందుకో తక్కువ వచ్చిందనే ఫీల్ అయింది. ఎందుకంటే మా స్కూల్లో ఎప్పుడు 570 పైనే ఉంటుంది. ఈసారి అట్లా అనిపించింది. కానీ పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్లో శ్రీ భాషిత ఎప్పుడు హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం. అట్నే మా పిల్లల్ని కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో బాగా తయారు చేస్తాం. సార్, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అంటే స్కూల్ పేర్లు తీసుకోకుండా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ కూడా వస్తున్నాయి. అక్కడ ప్రిన్సిపల్ కూడా ఉంటారు. ఇప్పుడు మన స్కూల్ అని కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఉంటారు. వేరే పెద్ద పెద్ద పేర్లున్న స్కూల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన బడ్జెట్ స్కూల్స్కి ఆ స్కూల్కి తేడా ఏంటి సార్? మెయిన్ బడ్జెట్ స్కూల్స్కి ఏంటంటే ప్రతి బ్రాంచ్కి ఒక ఓనర్ ఉంటాడు. జనరల్గా మీకు తెలుసు, వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు మనము కాపాయ చేసే వ్యవసాయానికి పాలేరు చేసే వ్యవసాయానికి తేడా ఎంతో అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే కాపాయ తన జీవితమే ప్రతి ఒక్క మొక్కను తన ప్రాణంగా చూసుకొని ఏ మొక్కకి ఎంత నీరు అవసరమో, ఏ టైంలో ఏమి ఇస్తే బాగుంటుందని ఆ కాపాయ మనసు తప్పిస్తూ పోతుంది. అట్లే ప్రతి బడ్జెట్ స్కూల్ కరెస్పాండెంట్ కూడా ప్రతి స్టూడెంట్కు ఎంతో న్యాయం చేయాలని ఒక పట్టుదలతోని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీకు 100 మందికి ఇండివిజువల్ అటెన్షన్ మాత్రమే బట్టి బడ్జెట్ స్కూల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కరెస్పాండెంట్ ఉంటాడు కాబట్టి. అదే కార్పొరేట్ వ్యవస్థలో చూస్తే ఎక్కడో ఓనర్ ఉండి ఇక్కడ నడుపుతాడు కాబట్టి ఇంత రిజల్ట్ ఉండదని అనుకుంటున్నాను. అలాగే చివరిగా పిల్లలు చాలా చెడు వ్యసనాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మొబైల్ ఫోన్ నుంచి చూసుకున్నట్లయితే గంజాయి కూడా, అంటే స్కూల్ డేస్, అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా అది స్టార్ట్ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? పేరెంట్స్కి ఏం చెప్తారు? అది దురదృష్టంగా భావిస్తున్నామా. పిల్లలకు ఒక మంచి పౌరులు తయారైతేనే, స్కూలు ఏజ్ నుంచి మంచి పిల్లలు తయారైతేనే అది దేశ భవిష్యత్తుకు పునాది రాయి అవుతుంది. అటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిందో, టెక్నాలజీతో పాటు సమస్యలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక సినిమా చూస్తూ ఉంటే
ఒక హీరో చేసిన దానికి విలన్ చేసింది రెండు ఉంటాయి. కానీ బుద్ధిమంతులందరూ హీరోగా మారాలను అనుకోవడము అది ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య యువతలో అటువంటి రావడం చాలా దురదృష్టం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు వీటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారు ఐపీఎస్ గారు తను ఒక చొరవ తీసుకొని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి స్థాపించింది, ఒక ఎన్జిఓ. దాంట్లో అదృష్టవశాత్తు నేను కూడా దాంట్లో భాగస్వామ్యమే. ఒక 35 నుంచి 40 మంది ఒక ఎలైట్ కమ్యూనిటీ నుంచి తీసుకొని ఒక సిఎస్ఆర్ ఫండ్స్ కింద ₹1 కోటి ఫండ్స్ చేసి ఇటువంటి సైబర్ క్రైమ్స్ కానీ, ఈ డ్రగ్స్ గురించి కానీ, ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ, గల్ఫ్ బాధితులు కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ గురించి కానీ ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ మధ్యనే యాంటీ డ్రగ్స్ వీక్ కూడా చేస్తున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో కూడా డ్రగ్స్ మీద బాగా అవగాహన ఇస్తున్నారు పిల్లలకు, ఏ విధంగా చెడిపోతారు ఏంటి అని. అట్లనే ట్రాఫిక్ సమస్య మీద కూడా 20,000 అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఇటువంటి వల్ల చాలా యువతకు ఒక మంచి నిర్దేశం చేస్తున్నారు. తప్పకుండా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలా. డబ్బు సంపాదించడమే కాకుండా ఒక మంచి స్కూల్, ఒక మంచి యాజమాన్యం ఉన్న స్కూల్, దైవభక్తి, దేశభక్తి, ఒక క్రమశిక్షణ ఎక్కడైతే బోధిస్తున్నారో అటువంటి పాఠశాలను ఎన్నుకొని పాఠశాల యాజమాన్యాలతోని ఎప్పుడు మమేకమవుతూ ఉండి, జనరల్గా ఎడ్యుకేషన్లో ఒక స్టూడెంట్ సెంట్రిక్, పేరెంట్స్ సెంట్రిక్, టీచర్ సెంట్రిక్ అనే ఒక భావాలతోని చదువు చెప్పడం అవుతుంది. కానీ నేనేమంటానంటే ఈ ముగ్గురుకు న్యాయం చేయాలంటే ముగ్గురు కలిసి కోఆర్డినేట్గా ఉండి ఒక చక్కని విద్యను అందిస్తే మనం అనుకున్న ఈ విద్యార్థులందరూ భావి భవిష్యత్తుకు ఒక గొప్ప పునాదులు వేస్తారు. ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది. కాబట్టి ఇటువంటి యువత వాళ్ళ శక్తి నిర్వీర్యం కాకుండా స్టార్టప్లతోని ప్రపంచాన్ని శాసించే విధంగా తయారైతాన్ని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. దానికి పాఠశాల యాజమాన్యం కానీ, తల్లిదండ్రులు కానీ చట్టంతో సరి సమానంగా కోఆర్డినేట్ చేస్తూ అందరినీ కలుపుకొని మంచి సమాజాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటివరకు సమయం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఇది ఈనాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చట్టం టీవీ. కెమెరా పర్సన్ సతీష్తో రచిత.